ఈ సువాసిని పూజ అంటే ఏంటిది, దాని విధానం అంటే ఏంటిది అనేది నేను వివరిస్తానని చెప్పాను కదండి. ఏమీ లేదండి, మనము సుభాషిణి పూజ చేసే వాళ్ళకి 60 ఇయర్స్ అయితే నిండి ఉండాలండి. తక్కువ ఉన్న వాళ్ళకైతే నేను ఇంతవరకు అయితే చూడలేదండి. చేసిన వాళ్ళకి 60 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకే నేను చూశాను. వాళ్ళని మనం ఇంటికి పిలిచి ఆ అమ్మవారినే మన ఇంటికి వచ్చినట్టుగా భావించి ఆ అమ్మకి ఆసనం వేసి కూర్చోబెట్టి పసుపు కుంకుమ తాంబూలము అలాగే గాజులు బొట్టు గంధము అంతా అలంకరణ చేసేసి మనం అమ్మవారికి అయితే ఏ విధంగా అయితే అలంకరణ అయితే చేస్తామో సేమ్ అలాగే మన ఇంటికి వచ్చిన సుమంగళికి కూడా ఆ ముత్తైదువు కూడా సేమ్ అలానే చేసి తనకి తాంబూలం అయితే ఇవ్వాలండి. నిండు తాంబూలం ఇవ్వాలి. నిండుగా అంటే పండ్లు 5 రకాల పండ్లు, సారీ, అలాగే కొబ్బరికాయ, బెల్లము, బియ్యము అన్నీ కలిపి మనమైతే ఆ అమ్మవారికైతే తాంబూలం లాగా అయితే ఇవ్వాలండి. అది ఇచ్చి శ్రేష్టం అండి. అలా ఇస్తే అవన్నీ ఇచ్చిన తర్వాత తనకి ఏదన్నా తినబెట్టేసి, అంటే మనం ఉట్టిగా అయితే పంపకూడదండి. తనకి ఏదన్నా ఒకటి మనం ఇంట్లో ప్రసాదం చేస్తూ ఉంటాం, లేకపోతే తనకి ఇష్టమైనది ఏదైనా చేసి